మరి దేవుని యందు భయభక్తులు కల వారికంట ఆయన దూతను పంపిస్తాడంట. ఇట్లాగే దూత అనే వారికి ఒక ఉదాహరణ సంఘటన నాకు గుర్తొచ్చింది. నేను ఉద్యోగం చేసేటప్పుడే ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అందరూ స్టాఫ్ అందరూ కూడా ఏదో సినిమా వేసుకుంటున్నారు. అక్కడ వేసుకున్నామంటే నేను మీరండి అన్నాడు. ఆ నైటే నాకు ఒక దేవదూత నా దగ్గరికి వచ్చి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకు అంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంక నేను వెళ్ళలేక అదే సినిమా అని నేను అడిగినప్పుడు ఇట్లాంటి సన్నా సినిమా అన్నారు. ఏదది ఉంటాయిలే సన్నా సినిమాలు, మీకు అందరూ తెలుసు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనకు దూత కావలిగా ఉండి మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ఆలోచించాలో, ఏ విధంగా తలంచాలో మనకు దేవుడు చెప్తాడు ప్రియులారా, ఆయన దూత ద్వారా. ప్రియులారా, దూతను మన కాపలా ఉంచుతారు ఆయన. ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఒక దూతను మనకు కావలిగా ఉంచుతారు. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏం చేస్తుందండి కావలి ఉండి దూత? దేవుని చేత పంపబడిన దూత ఏం చేస్తుంది? కావలి ఉండి రక్షించను. మనకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, ఏది వచ్చినా, విపత్తు వచ్చినా, ఆ విపత్తులోకి కానీ, విపత్తు నుంచి కానీ, బాధ నుంచి కానీ, వ్యాధి నుంచి కానీ, కష్టం నుంచి కానీ మరి పూర్తిగా కుంగిపోకుండా ఆ దేవుని దూత మనకు సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది.